హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1, 2023 నుంచి పీఆర్సీ పెండింగ్ డీఏ బకాయిల గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ విషయంలో సర్కార్ నిర్లక్ష్యం వద్దు అంటూ సదానంద గౌడ్. ప్రభుత్వం పీఆర్సీ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ కోరారండి. పెండింగ్లో ఉన్న 4 డీఏలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారండి. సో శుక్రవారం ఆమనగల్లు పట్టణంలో ఎస్టీయూటీఎస్ భవన్లో ఆ సంఘ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 1, 2023 నుంచి రావాల్సిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ఊపిరిగా ఎస్టీయూటీఎస్ గత 77 సంవత్సరాలుగా పోరాడుతోందని తెలిపారు. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేసే విధంగా హెల్త్ కార్డులను మంజూరు చేయాలని, జీవో నెంబర్ 317 బాధిత ఉపాధ్యాయులను స్థానికత ఆధారంగా వారి సొంత జిల్లాలకు కేటాయించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంటును అందిస్తూ జీవో విడుదల చేయడం పట్ల ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సదానందయ్య, రాష్ట్ర బాధ్యులు కృష్ణారెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులైతే పాల్గొన్నారు.